హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ దోసకాయ టమాటా అదిరిపోయే పచ్చడి అండి. ఇటు రోటి పచ్చడి కాదు, అటు నిలువ పచ్చడి కాదు. ఇటు ఈ రోజు ఉంటే పాడైపోద్దని కాదు, 1 మంత్ ఉంటుందని కాదు. ఒక 3-4 డేస్ అయితే బయట ఈజీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 1 వీక్ 10 డేస్ ఉంటుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇదిగోండి, 1/2 కిలో దోసకాయలు వేసేసాను. జస్ట్ ఒక 3 టమాటాలు వేసాను, మీడియం సైజ్ టమాటా అంతే. దీంట్లో ఏమీ వేయట్లేదు, నేను కొన్ని వాటర్ పోస్తున్నాను. జస్ట్ ఎంత అంటే 50 ml వాటర్ పోసాను. ఒక్క విజిల్ రానిస్తాను. ఎక్కడ? వెనక స్టవ్ మీద. ఒకటే విజిల్ సరిపోతుందండి, ప్రాపర్గా వస్తాయి. మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్ రానియండి. డ్రెస్ బాగుంది కదా, మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మొన్న చెప్పాను కదా 10 డ్రెస్సులు ఒకటేసారి కొన్నాను అని. సునీతాస్ వస్త్రధార, టీటీహెచ్ సునీత గారి వస్త్రధార వనస్థలిపురం స్టోర్లో ఉంది కదా, అక్కడ కొన్నా. ఇదిగోండి ఆయిల్ చక్కగా మరింత పడుతుంది, పోసేయండి. ఒక 30 ml, 25 to 30 ml. పోపు గింజలు పెద్దగా ఏమి లేవు, జస్ట్ వెల్లుల్లి, ఇంగువ అంతే. సో స్టవ్ కట్టేస్తాను. ఇదిగోండి వెల్లుల్లి ఒక పాయ వేసేస్తున్నానండి. కరివేపాకు ఆల్రెడీ కట్ చేసింది ఉంది, అది వేసాను. ఇంగువ 1/2 టీ స్పూన్ వేసుకోండి, తక్కువ క్వాంటిటీ కదా, అంతే. దట్స్ ఆల్. పోపు, నో పోపు ఎట్ ఆల్. జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, నో చక్క ఎర్రగా ఎగనివ్వండి, టేస్ట్ ఉంటుంది బాగా. ఇది ఇంకా విజిల్ రావట్లేదు ఏంటో. కుక్కర్ విజిల్ వచ్చేసిందో, మనం వేసినట్టే ఉన్నాయి. ఇట్లా వేడిగా ఉండగానే ఈ తొక్కలు, టమాటా తొక్కలు ఒక్కటి తీసేయండి, గోరికే వచ్చేస్తాయండి. ఏం కాలదు, ఏం చేయదు. చాలు. పప్పు గుత్తి ఉందా? వేడి మీద ఉండగానే ఇట్లాగా మెదుపుకోవాలండి, ఇంపుకోవాలి, తిప్పుకోవాలి, రుబ్బుకోవాలి. వాట్ ఎవర్ లాంగ్వేజ్ ఆర్ స్లాంగ్, మన ప్రాంతాన్ని బట్టి మీ ఇష్టం ఏదన్నా అన్వయించుకోండి. ఇట్లా అనండి. కొంచెం వేడి చల్లారేదాకా వెయిట్ చేయండి. వచ్చింది చూసారా, ఇట్లా ఈ కన్సిస్టెన్సీ ఇట్లా అవ్వాలి. దోసకాయ ఏమో ఇట్లా చెక్కలుగా, టమాటా కొంచెం గుజ్జుగా, మళ్ళీ టమాటా కనిపించుకుంటా. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి, ఒకసారి ట్రై చేయండి. ఉప్పు వేసేస్తున్నాను. 1, 2, 3 టీ స్పూన్లు ఉప్పు అండి. 3 టీ స్పూన్లు ఉప్పు పడిన దగ్గర కారం ఎంత పడుతుంది చెప్పండి? 1, 2, 3. ఇంతకుముందు అయితే 4 వేసేదాన్ని, ఇప్పుడు 3 నిండుగా వేసాను కదా, చాలు. తగ్గించా. 1/4 టీ స్పూన్ కన్నా తక్కువ, 1/8 టీ స్పూన్ పసుపు. హియర్ కమ్స్ మెంతిపిండి. 1 టీ స్పూన్ నిండుగా వేసేసానండి మెంతిపిండి, చాలు. ఆవపిండి 1/2 టీ స్పూన్. జీలకర్ర కూడా 1/2 టీ స్పూన్ కన్నా ఇంకా తక్కువ. మన తాలింపు ఏమున్నాయి ఇందులో? వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ. దోసకాయ పచ్చడి రెడీ. వా, చాలా బాగుంది. కొంచెం ఉప్పు పడుతుంది, చెక్ చేసి మొత్తం సెటిల్ అయిన తర్వాత కలపండి. వెంటనే తొందరపడి కలపకండి. ముద్దరిల్లిపోలే, అన్నం కలవాల్సిందే, లాభం లేదు. చాలా టేస్టీగా ఉందండి. మీకు చేయటమే ఆలస్యం, నేను తినటమే ఆలస్యం. అన్నం వచ్చేసింది, పచ్చడి రెడీగా ఉంది. దోసకాయ వక్కలతో సహా వేద్దాం. కొన్ని కలుపుతుంటే భలే పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. మంచి పచ్చడి ఇది. ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటే అసలు నాలుక ఎంత సంతోషపడుతుందో. మా టీం అంతా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు తిందామా అని. మీకు 10 నిమిషాల పని. బాబా, మెంతి ఆవగాటు భలే ఉందండి ఇందులో, చాలా టేస్టీగా ఉంది. మీరు కంపల్సరీ చేసి తీరాలి. ఉప్పు పడుతుంది అనుకున్నా, నాకైతే పట్టదు. మరి మీకేంటి అనేది చూడండి. అన్నంలో కలిపాక కూడా చాలా బాగుంది. ఇంకేంటి ఆలస్యం, మీరు చేయటమే ఆలస్యం. చేయండి. బాయ్ బాయ్.